మ్యాచ్ మాత్రం సూపర్ ఉంటది. రోహిత్ శర్మ ఫ్యాన్స్, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అసలు మొత్తం అసలు స్టేడియం మొత్తం అసలు ఫుల్ అరుపులే. హాయ్ గాయ్స్! మమస్ తేజ తెలుసు కదా! ఈరోజు ముంబై ఇండియన్స్ వర్సెస్ ఆర్‌సీబీ. రోహిత్ శర్మ ఫ్యాన్స్ అండ్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌కి పండగే. ముంబై ఇండియన్స్ ఫామ్‌కి వచ్చేసిందంటారా? ముంబై ఇండియన్స్ ఒక్క మ్యాచ్ గెలిస్తే ఇంక అన్నీ గెలుస్తూనే ఉంటదంటారా? ముంబై ఒక్కసారి ఫామ్‌కొస్తే ఆర్‌సీబీ గెలవగలుగుతదంటారా? ఇప్పుడు మనం అనాలిసిస్ చేసుకుంటే ముంబై, ఆర్‌సీబీ ఫస్ట్ మనం ముంబై ఇండియన్స్ మా రోహిత్ శర్మ టీమ్ గురించి చెప్తాం. ఏంటి అంటే మంచి బ్యాట్స్‌మెన్స్ మంచి స్టార్ట్ ఇస్తారు. రోహిత్ శర్మ అన్న, ఈశాన్ కిషన్ అన్న, ఇప్పుడు కొత్తగా సూర్యకుమార్ లాస్ట్ మ్యాచ్ ఆడలేదనుకోండి. కానీ ఈసారి వచ్చిన తర్వాత ఆడొచ్చేమో కదా! సెకండ్ తిలక్ వర్మ. కానీ లాస్ట్ టైమ్ ఏందంటే రిప్లేస్‌మెంట్ అనవసరంగా హార్దిక్ పాండ్యా ముందుకొచ్చాడు. తిలక్‌కి ఓకే. ఆ సిట్యుయేషన్స్ బట్టి. ఈసారి సెకండ్ తిలక్ వర్మ వస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్ ముంబై ఎట్లా గెలిచిందో చూసారు కదా! 3 డౌన్ హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్, షెపార్డ్ మంచి బ్యాట్స్‌మెన్స్ ఉన్నారు. మన షెపార్డ్ అయితే ఫినిషింగ్ రోల్‌లో మాత్రం ఇచ్చి పడేస్తాడు. లాస్ట్ మ్యాచ్ ఎట్లా ఆడారో చూసారు కదా! ముంబై బ్యాటింగ్ లైనప్‌కొస్తే లాస్ట్ మ్యాచ్ ఎంత ఫామ్‌లో గెలిచారో సేమ్ అలానే కంటిన్యూ చేసుకుంటే ముంబైకి మాత్రం తిరుగులేదు. అదనమాట. అండ్ దాని తర్వాత బౌలింగ్ విషయానికొస్తే జస్‌ప్రీత్ బుమ్రా అన్న, క్వాడ్జీ అన్న, ఆకాష్ మధ్వాల్ అన్న మంచి బౌలర్స్ అసల. ఫాస్ట్ అయితే మంచి బౌలర్స్. అండ్ పీయూష్ చావ్లా అన్న స్పిన్నర్స్ మీదకొస్తే కొంచెం ఇంకా నాకు స్పిన్నర్స్‌లో ఒకటి మైనస్ ఏంటి అంటే కుమార్ కార్తికేయన్ తీసుకుంటే బెస్ట్. లైక్ కుమార్ కార్తికేయ లాస్ట్ టైమ్ చాలా మంచిగా ఏశాడు. కొంచెం ఒకసారి ఛాన్స్ ఇస్తే బావుంటదని నా ఫీలింగ్. స్పిన్నర్స్ కూడా చాలా క్రూషియల్ కదా! నాట్ ఓన్లీ ఎవ్రీ టైమ్ పేసర్స్ కదా! అందుకని తను ఎవ్రీ టైమ్ లేడు. పీయూష్ చావ్లా ఈసారి కుమార్ కార్తికేయ వస్తే బావుంటదని అనిపిస్తది. కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటది. స్పిన్నింగ్ అటాక్ లైక్ బౌలింగ్ అప్పుడు. ఇక్కడి దాకా అయితే బౌలింగ్ అయితే స్ట్రాంగ్‌గానే ఉంది. కొంచెం స్పిన్నర్స్‌నే స్ట్రాంగ్‌గా ఉంటే బావుంటదనిపిస్తుంది. కానీ బ్యాటింగ్ చూసారు కదా! టాప్ 6 బ్యాట్స్‌మెన్స్ అయితే సూపర్. పీయూష్ చావ్లా వరకు మంచి బ్యాటింగే ఉంది. పీయూష్ చావ్లా కూడా లాస్ట్‌లో వచ్చి మంచిగా హిట్టింగ్‌గానే ఆడతాడు. 2 డౌన్, 3 డౌన్, 4 డౌన్, 5 డౌన్ అందరూ మంచిగా ఆడేటోళ్ళే ముంబై ఇండియన్స్. ఇంత స్ట్రాంగ్‌గా ఉన్న టీమ్ ముంబై ఒక్కసారి గెలిస్తే గెలుస్తూనే ఉంటది. ఇప్పుడు ఆర్‌సీబీ గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ విరాట్ కోహ్లీ డూప్లెసిస్. 1 డౌన్. రజత్ పట్టిదార్ ఈసారి వస్తాడో లేదో తెలీదు. లాస్ట్ మ్యాచ్ ఆడలే కాబట్టి. ఇంకా గ్లెన్ మాక్స్‌వెల్ ఆడెప్పుడు ఆడతాడో తెలియదు. ఒక్కసారి ఆడితే మాత్రం మంచి ఫామ్‌లో వస్తాడు. ఒక్కసారి ఆడితే ఇంక అట్లనే 2 మ్యాచ్‌లు గట్టిగా ఆడతాడు. ఒకేసారి మళ్ళీ తుస్ అంటాడు. ఇంకా దాని తర్వాత క్యామరాన్ గ్రీన్ ఆడు ముంబై ఇండియన్స్ నుంచి ఎళ్ళాడు. క్యామరాన్ గ్రీన్ మీద ఏంటి అంటే నాకంత హోప్స్ లేవు. ఆడితే ఎప్పుడో ఒక్కసారి ఆడతాడు బ్యాటింగు. తను ఆల్ రౌండర్ కాబట్టి ఎక్కువ పెట్టి తీసుకున్నారు. కొంచెం తను పెర్ఫార్మ్ చేసి ఇట్లాంటి బిగ్ మ్యాచెస్‌లో కొంచెం బెటర్. అండ్ ఈళ్ళ దగ్గరికి మనం వస్తే ఏంటంటే మైపల్ లామ్రోర్ అన్న, అనుజ్ రావత్ అని ఈళ్ళకి మంచి డొమెస్టిక్‌లో మంచి రికార్డ్స్ ఉన్నాయి. డొమెస్టిక్ క్రికెట్‌లో చాలా మంచి పెర్ఫార్మ్ చేశారు కాబట్టి ఐపీఎల్ టీమ్‌లో కొన్నారు. వీళ్ళిద్దరికీ కొంచెం ఛాన్స్ ఇచ్చి మంచిగా ప్రూవ్ చేసుకుంటే కొంచెం టీమ్‌లో ఉంటారు. ఎందుకంటే ఐపీఎల్‌లో చాలా సార్లు తుస్ అంటున్నారు వీళ్ళు. ఫస్ట్ మ్యాచ్‌లో కొంచెం ఆడారు. ఇప్పుడు కొంచెం తుస్ అంటున్నారు. మన దినేష్ కార్తిక్ ఏమో ఫినిషర్ రోల్ మాత్రం ఇచ్చి పడేస్తాడు నేను చెప్తున్నా కదా! అట్లాగా ఈళ్ళకి బ్యాట్స్‌మెన్స్ బాగున్నారు. కొంచెం కన్సిస్టెంట్‌గా ఆడితే బావుంటదని నేను చెప్తున్నాను ఆర్‌సీబీలో. కన్సిస్టెంట్‌గా ఆడితే డెఫినైట్‌లీ దే విల్ బి అన్‌స్టాపబుల్. అండ్ ఇప్పుడు బౌలింగ్ విషయానికొస్తే మాత్రం యష్ దయాల్ మంచి బౌలరే. లాస్ట్ టైమ్ ఒక్కసారి 6లు ఇచ్చినందుకు కాదు. కానీ తను బౌలింగ్ బానే ఏస్తాడు. మన సిరాజ్ ఉన్నాడు. సిరాజ్ గురించి తెలుసు కదా! మంచి ఎకానమీ మెయింటైన్ చేస్తాడు. ఇంకా వీళ్ళ దాంట్లో మంచి లాస్ట్ టైమ్ ఒక హిమాంశు శర్మ అన్న, మయాంక్ దగ్గర్ అన్న ఈళ్ళు మంచి స్పిన్నర్సే. లైక్ ఎవ్రీ టైమ్ కొంచెం యూజ్ చేసుకుంటే బెస్ట్. హిమాంశు శర్మ అన్న, మయాంక్ దగ్గర్ అన్న ఎవ్రీ టైమ్ యూజ్ చేసుకుంటే కొంచెం బెటర్. లాస్ట్ టైమ్ ఏందంటే మొహమ్మద్ నబీని దింపారు. ఇట్లాగే కొంచెం స్పిన్నర్స్‌ని కూడా మంచిగా యూజ్ చేసుకుంటే కొంచెం బెటర్. అండ్ దాని తర్వాత ఏంటి అంటే పేసర్స్ బానే ఉన్నారు. ఎస్‌కేఎల్ అన్న, సిరాజ్ అన్న, మయాంక్ దగ్గర్ అన్న, హిమాంశు శర్మ అన్న మంచిగానే బౌలింగ్ ఏస్తున్నారు. క్యామరాన్ గ్రీన్ అన్న బౌలింగ్ ఏస్తాడు. కొంచెం బౌలింగ్ ఉంది, ఎకానమీ ఉంది. ఈళ్ళు ఇట్లానే కొంచెం పెర్ఫార్మ్ చేస్తే కన్సిస్టెంట్‌గా ఆర్‌సీబీ పెర్ఫార్మ్ చేస్తే ఇంక అన్నీ గెలుచుకుంటూ వెళ్తే డెఫినెట్‌లీ దే విల్ విన్ ప్లే ఆఫ్స్. వాళ్ళు ఎవ్రీ టైమ్ ఏంటి అంటే అన్నీ వచ్చినట్టే ఫస్ట్ వస్తారు, ఆగిపోతారు. కానీ ఈసారేమో ఫస్ట్ నుంచే తుస్ అంటున్నారు. దాని తర్వాత ముందుకెళ్తారో లేదో మనం చెప్పలేం. ఎందుకంటే ఆర్‌సీబీ గురించి తెలుసు కదా! వెనకాల దరిద్రం అనేది ఎప్పుడూ ఉంటది. అందుకని ఒక్కటి చెప్తున్నా అందరు ఆర్‌సీబీలో మిడిల్ ఆర్డర్ అన్నా గాని కరెక్ట్ టైమ్‌లో తుస్ అంటారు. ఏంటి అంటే కన్సిస్టెంట్‌గా ఆడలేకపోతున్నారు. సో, అది టీమ్‌కి మైనస్ అవుతుంది. ఇదనమాట. ఇప్పుడు ముంబై ఏంటి అంటే ఒక్క మ్యాచ్ గెలిస్తే మళ్ళీ ఒకేసారి ఫామ్‌లోకి వచ్చేస్తుంది. ముంబై తెలుసుగా స్టార్టింగ్ అన్నీ తుస్ అంటది. 1, 2, 3 మ్యాచెస్ అట్లాగా. ఎవ్రీ ఇయర్ అంతే జరిగేది. ఒక్కసారి గెలుస్తుంటే ఇంక అన్నీ గెలుస్తూ ఉంటది. అట్లా. ఇప్పుడు ముంబై ఫామ్‌కి వచ్చేసిన తర్వాత ఆర్‌సీబీ గెలుస్తదంటారా? లేకపోతే మళ్ళీ ముంబైని ఓడించి ఆర్‌సీబీకి సత్తా చూపిస్తదంటారా? చూద్దాం. వెయిట్ అండ్ సీ. కానీ ఈరోజు మ్యాచ్ మాత్రం సూపర్ ఉంటది. రోహిత్ శర్మ ఫ్యాన్స్, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అసలు మొత్తం అసలు స్టేడియం మొత్తం అసలు ఫుల్ అరుపులే. ఎందుకంటే టాప్ టీమ్స్ కాబట్టి ఆర్‌సీబీకి అంత పెద్ద మంచి రికార్డ్ లేకపోయినా ఐపీఎల్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం చాలా గట్టిగా ఉంది. మన ముంబై టీమ్స్‌కి అయితే మంచి రికార్డే ఉంది.
సో అదనమాట. వీ హ్యావ్ టు సపోర్ట్ అవర్ ఫేవరెట్ టీమ్. నాకైతే మా రోహిత్ శర్మ. మోస్ట్‌లీ నాకేమనిపిస్తుందంటే ఒక మ్యాచ్ ముంబై లాస్ట్ మ్యాచ్ గెలవకపోతే ఈ మ్యాచ్ నేను ఆర్‌సీబీ గెలుస్తదని ప్రెడిక్షన్ ఇచ్చాను. బట్ ముంబై గెలిచింది కదా! లాస్ట్ మ్యాచ్ ముంబై ఒక్కసారి గెలిస్తే ఇంక గెలుస్తూనే ఉంటదని నాకు బాగా మైండ్‌లో ఫిక్స్ అయ్యాను. సో నాకైతే ముంబై గెలుస్తదని అనిపిస్తుంది. నాట్ మై ఫేవరెట్ టీమ్ అని లాస్ట్ మ్యాచ్ బట్టి చెప్తున్నాను. ఇదనమాట. కమాన్ ఆర్‌సీబీ కొంచెం బౌలింగ్ లైనప్ కొంచెము బ్యాటింగ్ కన్సిస్టెంట్‌గా ప్రిపేర్ చేస్తే డెఫినెట్‌లీ గెలుస్తారు. ఇది చెప్పాల్సింది. ఓకేనా? అండ్ తెలుసు కదా మామాస్ తేజ చూస్తున్నారు కదా ప్రివ్యూ మ్యాచ్ నెంబర్ 25 అంటే క్వార్టర్ సెంచరీ కొట్టారు. ప్లీజ్ సపోర్ట్ మామాస్ తేజ. లవ్ యూ ఆల్. ఇట్లాంటి రివ్యూస్ అని ఇప్పుడు నెక్స్ట్ మూవీస్ అని అన్నీ ఇస్తాను. నాకు మీ సపోర్ట్ కావాలి. కొత్త వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి, మీకు తెలుస్తుంది. ఐపీఎల్ క్రికెట్ లవర్స్ ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్.